పర్యావరణ సమతుల్యం ఎంతో అవసరం. అందులో భాగంగా ఒక పక్క సహజ సిద్ధంగా అంతరించిపోతున్న పరిస్థితి, గ్రీన్ కవర్ అనేది లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. మనకు అభివృద్ధి పేరుతో ఇప్పటికే చాలా గ్రీనరీని తగ్గిస్తూ వచ్చాం. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏదో మొక్కుబడిగా జరిగాయి. అలాంటి సందర్భంలో ఇలాంటి సీడ్ బాల్స్ చాలా ఉపయోగకరం. జర్నలిస్టు రత్నం గారు గ్రీన్ క్లైమేట్ నాయకత్వంలో మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. దాన్ని డెఫినెట్ గా వెనుకబడిన ఉత్తరాంధ్రలో మెరుగా తూర్పు పనులలో అంతరించిపోతున్నటువంటి అడవుల్ని మరింత విస్తృతం చేయడానికి ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలందరూ కూడా ఇలాంటి సీడ్ బాల్ కార్యక్రమాలు ఎక్కడెక్కడ పాల్గొని దాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సామాజిక బాధ్యతలో దినవారీ కార్యక్రమంలో ఇది ఒక కార్యక్రమంగా పెట్టుకోవాలనేది విజ్ఞప్తి. మనిషి నుంచి ఈ పచ్చదనం అనేది తగ్గిపోతూ ఉంది. మనుషులు పెరుగుతూ ఉన్నారు, పచ్చదనం తగ్గిపోతూ ఉంది. ఈ పచ్చదనం పెరగటం కోసం మన వంతుగా మనం ప్రయత్నం చేయకపోతే తీవ్రంగా నష్టపోతాం. ఉండే కొందికి మనం ప్రతి ఒక్కళ్ళు మొక్కలు నాటడం మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ఇలాంటి ప్రయత్నాలన్నీ ముమ్మరంగా జరగాలి. ఈ సీడ్ బాల్స్ ఇవి గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది. మన రత్నం గారు కూడా బాగా దాన్ని ఇనిషియేట్ తీసుకొని చేస్తున్నారు. ఇవన్నీ ఇంకా జరిగి మా వంతుగా మా గోవర్ధనపురం గోశాలలో ఉన్న పేడ ఇవన్నీ అన్ని సీడ్ బాల్స్ తయారు చేయడానికి వీటికి ఉపయోగించి మేము మా వంతు సాయంగా మేము ఉధృతంగా చేయాలని మేము చేద్దామని పూనుకున్నాం. ధన్యవాదాలు. అండి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా జూన్ 5న పర్యావరణ దినోత్సవం రోజున ఈ సీడ్ బాల్స్ తయారు చేసి కొండల్లోనూ వాటిలోనూ అన్ని చోట్ల జల్లుతున్నారు. జూన్ 5 కాకుండా ఇంచుమించు వాళ్ళకి దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా ఇవన్నీ చేస్తే ఇంకా పర్యావరణం బాగుంటుందని మా ఉద్దేశం. అలాగే స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు మన ఇంట్లో మిగిలిపోయిన మామిడి టెంకలు, అలాగే తాటి టెంకలు అవి కూడా ఈ కొండలపై వేస్తే తాటి చెట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. అలా మామిడి చెట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. మనం తిని సపోటా గింజలు కానీ ఈ మిగిలిన ఏ ఫ్రూట్స్ అయితే మనం తింటామో అవన్నీ కూడా ఆ గింజలన్నీ తీసుకుని సీడ్ బాల్స్ రూపంలో తయారు చేసుకుని కొండల మీద జల్లితే రానున్న తరాలకి పలానా చెట్టు ఇదని తెలుస్తుంది. ఇది అందరూ చేస్తారని ఉద్దేశంతో ఈ రత్నం గారు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము ఈ గింజలు సీడ్స్ అవి తెచ్చి ఆయనకి ఇచ్చాం. మీరు కూడా మీ ఇంట్లో పోగు చేసిన గింజలన్నీ ఫోన్ చేసి రత్నం గారు వస్తే ఆయనే తీసుకుంటారు. అలాగే ఈ కార్యక్రమం జయప్రదం అవ్వాలని కోరుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా సీడ్ బాల్స్ ద్వారా పర్యావరణాన్ని కాపాడే ఉద్యమం మిత్రులు జేవి రత్నం గారి ద్వారా పెద్ద ఎత్తున జరుగుతుంది. సీడ్ బాల్స్ కాన్సెప్ట్ అసలు ప్రజలకు తెలియనప్పుడు విశాఖపట్నంలో రత్నం గారు సీడ్ బాల్స్ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆ కాన్సెప్ట్ని ప్రజల ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు
భారత రక్షణ దళాలు కూడా సీడ్ బాల్స్ తయారు చేసి అడవుల్లో విసురుతున్నాయంటే దానికి స్ఫూర్తి రత్నం గారు. ఆయన నేతృత్వంలో ఈ ఏడాది 2 కోట్లకు పైగా సీడ్ బాల్స్ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖంగా చేపట్టింది. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రత్నం గారి సమక్షంలో సీడ్ బాల్స్ తయారు చేయించడం, పిల్లలతో స్కూల్ పిల్లలతో తయారు చేయించి ఆ కాన్సెప్ట్ ని మరింత ముందుకు తీసుకువెళ్లారు. అల్టిమేట్ గా గ్రీన్ కవర్ పెరగాలి. 3 రోజుల క్రితం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దిగినప్పుడు తిరుపతి విశ్వవిద్యాలయంలో 90% గ్రీన్ కవర్ ఉంది. ఇక్కడ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విశాఖపట్నంలో 25% ఉంది అని చెప్పారు. దీన్ని బట్టి గ్రీన్ కవర్ ఎంత బాగా ఉండాలి, ఎంత ఎక్కువగా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. గ్రీన్ కవర్ ను కాపాడటంలో ఇప్పుడు సీడ్ బాల్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి దీన్ని విస్తృతంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా వాళ్ళ ఇళ్లలో రోజువారీ తిన్న ఫ్రూట్స్ కి సంబంధించిన విత్తనాలు ప్రిజర్వ్ చేయటం, వాటిని సీడ్ బాల్స్ లాగా తయారు చేసి ఖాళీ ప్రదేశాల్లో విసరటం అనేది ఒక అలవాటుగా చేసుకోవాలి. మనం తిన్న తర్వాత వచ్చే విత్తనాలన్నింటినీ కూడా డస్ట్బిన్ లో పారేస్తున్నాం. అలా కాకుండా వాటిని ఒక దగ్గర ప్రిజర్వ్ చేసి వాళ్ళు స్వయంగా తయారు చేయడం, లేకపోతే రత్నం గారు లాంటి ఎన్జిఓలకి వాటిని అందజేయడం ద్వారా సీడ్ బాల్స్ విస్తృతంగా వ్యాప్తి చెందే విధంగా అందరూ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. కుమారస్వామి, భారతీయ కిసాన్ సంఘ్. ఇవాళ దేశంలో అనేక రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న సమాజం, ప్రధానంగా వాతావరణ కాలుష్యం, ప్రకృతిని చెడగొట్టడం. దీని కారణంగా ప్రకృతిని చెడగొడుతున్నామనే విషయం కూడా సమాజానికి ఎవరికి తెలియదు. ఈ పని చేస్తే తప్పు, ఈ పని చేస్తే ఇదే విషయం తెలియని కారణంగా ఇవాళ రకరకాలుగా మన ప్రకృతిని మనం ఇబ్బందులు పెడుతున్నాం. దీని కారణంగానే వర్షాలు సరిగా లేకపోవటం, ఎండలు ఎక్కువ కావటం, వీటన్నిటికీ ఏంటంటే ప్రకృతి మంచిగా ఉన్నప్పుడు అన్ని సక్రమంగా ఉంటాయి. ప్రకృతి ఎప్పుడైతే విడిపోతుందో, గందరగోళం అయిపోతుందో అన్ని రకాల సమస్యలు వస్తుంటాయి. కాబట్టి అందులో ఒక భాగము ఏదైతే అడవుల్ని పెంచాలి, కొండల మీద మొక్కలు ఉండాలి అనేటువంటి విషయం ఏదైతే వాతావరణము ఎప్పుడైతే ఎక్కువ అడవుల్లో కావచ్చు, కొండల్లో కావచ్చు, కోనల్లో కావచ్చు ఈ యొక్క మొక్కలు ఎప్పుడైతే పెరుగుతాయో వాతావరణం కాలుష్యాన్ని తగ్గించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా, పర్యావరణాన్ని కాపాడటంలో భాగంగా మన యొక్క అడవులు కావచ్చు, మన యొక్క కొండలు కావచ్చు, అన్ని ఏరియాల్లో కూడా మొక్కలు ఎప్పటికప్పుడు రావాలి అన్నప్పుడు కొట్టేస్తున్నారు. కాబట్టి రావాలి అన్నప్పుడు మళ్ళీ సీడ్ బాల్స్ అంటే విత్తనాలని చల్లటం అనేటువంటి ప్రధానమైనది. ఆ రకమైన ప్రక్రియ గత కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నం కేంద్రంగా గ్రీన్ క్లైమేట్ కావచ్చు అందుకు పనిచేస్తున్నారు. అంటే అదే విధంగానే ఈ సంవత్సరము రాష్ట్ర ప్రభుత్వం కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అన్ని రకాల వ్యక్తులు సమాజం అంతా కూడా ఇన్వాల్వ్ అయింది. మొక్కలు యొక్క పెంచడానికి విత్తనాలని సీడ్ బాల్స్ గా తయారు చేసి ఇది ఒక వర్షా సమయంలో మొత్తం అడవుల్లో కావచ్చు, కొండల్లో కావచ్చు, కోనల్లో కావచ్చు అన్ని ప్రదేశాలు వేయాలనేది విధంగా ఒకటైతే, రెండవది ప్రతి వ్యక్తి కూడా తన తల్లి పేరుతో కావచ్చు, తన చెల్లి పేరుతో కావచ్చు, తన తండ్రి పేరుతో కావచ్చు, తన పేరుతో కావచ్చు, ఏదైనా సంవత్సరానికి ఒకసారి ఒక మొక్కను నాటాలి, ఇది నా మొక్క అని చెప్పుకునేటువంటి ఒక స్థితికి రావాలి. అప్పుడు మాత్రమే వాతావరణం మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఆ రకమైన ప్రయత్నాన్ని అన్ని రకాల సమాజాలు చేయాలి. అందులో గోశాలలు ఉన్నాయి. గోశాలలో పేడ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ పేడను ఉపయోగించాలి. ఆ పేడను కూడా మనం మంచి పనికి ఉపయోగించాలి. దాంతో పాటు మట్టిని కలపాలి, విత్తనాలు పెట్టాలి. గోశాల ఆధారంగా కూడా కొన్ని వేల లక్షల యొక్క ఈ యొక్క సీడ్ బాల్స్ ని తయారు చేయడం అనేది ప్రారంభం చేస్తే ఆ రోజున ఆ గోశాలలో పెట్టినందుకు మంచి పని జరుగుతుంది. కాబట్టి ఆ రకమైన గోశాలల వాళ్ళు కూడా ఈ రకమైన ప్రయత్నాన్ని చేసినట్టయితే, అదే గోశాలలే కాదు సమాజంలో అందరూ చేయాలి ఈ పని. కాబట్టి అందరూ చేయటానికి మనము సంవత్సరానికి నా మొక్క ఇది అనేటువంటిది, ఒక మొక్క 2 మొక్కలు వేయటువంటిది ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని చెప్పేసి ఆ విధమైన ప్రయత్నాలు మీరు ఉంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. సీడ్ బాల్స్ తయారు చేయాలని, ఆ సీడ్ బాల్స్ మనం ఉన్న మైదాన ప్రాంతాల్లో, కొండల్లో అన్ని చోట్ల వేయాలని కోరుతున్నాం. ఏదైతే దేశీయ విత్తనం ఉందో దేశీయ విత్తనాలను కాపాడాల్సిన అవసరం ఉంది. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఏదైతే దేశీయ విత్తనాలు, దేశీయ పళ్ళు తింటున్నా పండ్ల నుంచి విత్తనాలను తీసుకొని సేకరించుకొని వాటిని మరలా విత్తనం చేయాలని కోరుతున్నాము. అలాగే ఏదైతే ఈ రోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేస్తుందో ఆ దేశీయ విత్తన మందులు తయారు చేయడం అవసరం. అలాగే 400 పార్ట్స్ పర్ మిలియన్ నుంచి 432 పార్ట్స్ పర్ మిలియన్ కి CO2 చేరుకున్న నేతృత్వంలో మనకి
విపరీతంగా వర్షాలు పడటం లేదా విపరీతంగా ఎండ కాయడం, విపరీతంగా విపత్తులు అది వస్తున్నాయి. ఈ విపత్తు నుంచి మానవాళిని కాపాడడం కోసం ప్రతి ఒక్కరు విత్తన బంతుల ద్వారా సామాజిక వనాలు పెంపొందించాలని కోరుతున్నాం.